సూర్యాపేట జిల్లాలో నేరాలపై ప్రత్యేక నిఘా పెట్టామన్నారు ఎస్పీ నరసింహ. జిల్లాలో ఎక్కడ ఏం జరిగినా పోలీసులకు తెలిసేలా 600 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. సూర్యాపేట జిల్లా రాష్ట్రానికి ముఖద్వారమని తెలిపారు. అంతర్రాష్ట్ర సరిహద్దులు, నేషనల్ హైవే కనెక్టివిటీ ఉండడంతో స్పెషల్ ఫోకస్ అవసరమన్నారు. నేరస్తుల కదలికలు, వస్తువులు, ఇసుక, పశువుల అక్రమ రవాణాను పసిగట్టేలా సీసీ కెమెరాలు పెట్టామన్నారు. కేసుల దర్యాప్తు, నేర నిర్ధారణలో సీసీ ఫుటేజ్ ఉపయోగపడుతుందంటున్న ఎస్పీ నరసింహతో శేఖర్ ఫేస్ టు ఫేస్. జిల్లాల్లో జరుగుతున్న నేరాలను అరికట్టడానికి ప్రత్యేక నిఘా పెట్టారు పోలీసులు. ఒక సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానం అంటూ ప్రజలకు అవేర్నెస్ కల్పించే పనిలో పడ్డారు. మొత్తం కూడా జిల్లా వ్యాప్తంగా కూడా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తున్నారు. దానిలో భాగంగా ముందంజలో ఉంది సూర్యాపేట జిల్లా. సూర్యాపేట జిల్లాకు సంబంధించి జిల్లా నలుమూలల ఎక్కడ ఏది జరిగినా వాళ్లకు తెలిసే విధంగా దాదాపు 600 కెమెరాలను ఏర్పాటు చేశారు. ఆ కెమెరాలను ఎప్పటికప్పుడు ఇక్కడ సైబర్ కంట్రోల్ రూమ్లో ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ ఉంటారు. దానికి సంబంధించి ఏర్పాట్లు ఎట్లుంటాయి, దాని మానిటరింగ్ ఎట్లుంది, మనతో పాటు మాట్లాడేందుకు జిల్లా ఎస్పీ నరసింహన్ ఉన్నారు. సార్ మాట్లాడదాం. సార్, ఇది పెద్ద టాస్క్ అనుకోవచ్చు, అంటే ఎక్కడ ఏం జరిగినా తెలుసుకునే విధంగా ఎట్లా ఉంటుంది సార్ దీని మానిటరింగ్? సో ముఖ్యంగా మనము సూర్యాపేట జిల్లా అనేది తెలంగాణ రాష్ట్రానికి ముఖద్వారంగా ఉంది. సో అంతర్రాష్ట్ర సరిహద్దులు ఉన్నాయి. మనకు సూర్యాపేట జిల్లా ద్వారానే మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కనెక్టివిటీ వెళ్తుంది. అదేవిధంగా సో మెనీ ఇంపార్టెంట్ నేషనల్ హైవేస్ సూర్యాపేట జిల్లా గుండా వెళ్తూ ఉన్నాయి. ప్రజలకి ఒక సేఫ్టీ, సెక్యూరిటీ ఎన్విరాన్మెంట్ కలిగించడానికి, అదేవిధంగా ప్రజలకు ఒక భరోసా ఇవ్వడానికి మనం ప్రతి వారం ప్రజలను కలవడానికి వెళ్తున్నప్పుడు పోలీస్ ప్రజా భరోసాలో మనం చేసే రిక్వెస్ట్లకి వాళ్ళ నుంచి వచ్చిన సహాయ సహకారాలతోటి సిఎస్ఆర్ బేసుల్లో మనం సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది చివరికల్లా దాదాపు 600 కెమెరాలని మనం సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఉన్న డిపిఓల నుండి ప్రత్యక్షంగా మానిటరింగ్ చేయడానికి, ముఖ్యంగా ప్రతి మండల కేంద్రంలో మన జిల్లాని కనెక్ట్ చేసే ఎంట్రీ రూట్స్, ఎగ్జిట్ రూట్స్ కవర్ అయ్యే విధంగా, క్రైమ్ ప్రోన్ ఏరియాస్ కవర్ అయ్యే విధంగా, యాక్సిడెంట్ ప్రోన్ ఏరియాస్ కవర్ అయ్యే విధంగా మనం సీసీటీవీలని, మంచి టెక్నాలజీతో ఉన్న సీసీటీవీలను ఏర్పాటు చేయాలనేటువంటిది సంకల్పించినాం. దానిలో భాగంగా ఇప్పటివరకు కొంత మనం అనుకున్న టార్గెట్ని అచీవ్ అయినాం. ఈ సంవత్సరాంతానికి అంటే డిసెంబర్ నాటికల్లా, చివరి నాటికి మనం 600 కెమెరాలని ఈ జిల్లా కేంద్రంలో మనం ప్రత్యక్షంగా చూడడానికి, ఎన్ని కెమెరాలు పనిచేస్తున్నాయి, ఎన్ని కెమెరాలు పనిచేయట్లేవు అనేటువంటిది మనం మానిటరింగ్. అదేవిధంగా ఇక్కడ మనం ఏర్పాటు చేసే కెమెరాలన్నీ కూడా రాష్ట్ర రాజధానిలో ICCCలో కూడా అక్కడ సీనియర్ ఆఫీసర్సు ప్రత్యక్షంగా పర్యవేక్షించడానికి కూడా మనం వెసులుబాటు ఉండే విధంగా ప్రణాళికలు చేసుకున్నాం. ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే సీసీటీవీలు మీరు చెప్పినట్టు ఒక్క సీసీటీవీ కెమెరా 100 మందితో సమానం. మనం అక్కడ డిప్లాయ్మెంట్ చేసినటువంటి ఫోర్స్ మనకు వాళ్ళకి అలసట వచ్చో లేదా పక్కకు వెళితే నిఘా అనేది కొరబడుతుంది. కానీ సీసీటీవీ నిరంతర పర్యవేక్షణలో అక్కడ ఏం జరుగుతుందో మనకు ప్రత్యక్షంగా మనకు చూపిస్తుంది. దీని ద్వారా నేరస్తుల కదలికలు కావచ్చు, అక్రమ మార్గంలో వస్తువులను రవాణా చేసే వ్యక్తుల కదలికలు కావచ్చు, రవాణా చేసే వెహికల్స్ కదలికలు కావచ్చు, గాంజా, ఇసుక, అదేవిధంగా పశువుల అక్రమ రవాణా, అదేవిధంగా ఇంక ఏ రకమైనటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ రవాణా రూపంలో జరుగుతున్నా, కొట్లాటలు జరుగుతున్నా, ఏ చిన్న గల్లీలో ఏ ఇన్సిడెంట్ జరిగినా మనకు ప్రత్యక్ష ఆధారాలతోటి సీసీటీవీ మనకు విలువైన ఆధారాలు ఇస్తుంది. కాబట్టి కేసుల దర్యాప్తులో, కేసుల నిర్ధారణలో ఇది న్యాయస్థానాలకు కూడా సాక్ష్యంగా ఉంటుంది. కాబట్టి ఎవరైనా నేరం చేయాలంటే మనం సీసీటీవీ కింద ఉన్నామనేటువంటి భయాన్ని కల్పించే విధంగా మనం సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా సీసీటీవీలని ఒక యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చినాం. జనరల్గా సూర్యాపేట జిల్లాలో ఏదైనా క్రైమ్ జరిగితే ముందుగా వీడియో రిలీజ్ చేస్తూ ఉంటారు. నేషనల్ హైవే మీద ఒక పారిశ్రామికవేత్త మీద దాడి కావచ్చు, యువకులు ఆకతాయిలు మొత్తం రోడ్ల మీద కర్రలతో దాడి కావచ్చు, అదేవిధంగా కాలేజీకి సంబంధించిన ఒక ఇష్యూ కావచ్చు, రోడ్ల మీద కొట్టుకున్నాయి. సో ఇవన్నీ కూడా ఇక్కడి నుంచే మానిటరింగ్ జరుగుతుందా? ఎలాంటి మెసేజ్ ఇస్తున్నారు జిల్లా ప్రజలకు కూడా? ఖచ్చితంగా, అంటే నేరస్తుడు ఎవరు కూడా తప్పించుకోపోలేని విధంగా, నేరం చేస్తే ఆధారాలతో దొరికిపోతామనేటువంటి భయాన్ని కల్పించే విధంగా మనం పోలీసు ఈ సీసీటీవీల ద్వారా మనం ఇంకా దర్యాప్తును వేగవంతం చేసి
సాక్ష్యాధారాలతో సహా శిక్షలు పడే విధంగా చేయడానికి మనం దీని వెనకాల ప్రధాన ఉద్దేశం. సో ఇది కొంత ఖర్చుతో కూడుకున్నది. అదేవిధంగా నిరంతరం మానిటరింగ్ చేయాలంటే కూడా ప్రత్యేక టీములు ఇక్కడ ఉండాలి. ఎట్లాంటి టీములు ఇక్కడ పనిచేస్తుంటాయి? టెక్నికల్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు సార్ట్అవుట్ చేయడానికి కూడా ఎట్లాంటి టెక్నీషియన్స్ ఉంటారు? మన సిబ్బందినే రైట్ ఫ్రమ్ హోమ్ గార్డ్ నుంచి ఆఫీసర్స్ ఉన్నంత వరకు వాళ్ళలో టెక్నికల్ స్కిల్స్ ఏమున్నాయో వాళ్ళనే తర్ఫీదిస్తున్నాం. వాళ్ళ పర్యవేక్షణలోనే ఉంటుంది. ఖచ్చితంగా ఏదైనా మైనర్ రిపేర్స్ వస్తే మా సిబ్బందే పోయి అటెండ్ అవుతారు. ఒకవేళ మేజర్ రిపేర్స్ వస్తే ఖచ్చితంగా ఎవరైతే మనకు సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నారో వాళ్ళ సహకారం తీసుకొని వితిన్ 2-3 డేస్లో మనం రెక్టిఫై చేయిస్తున్నాం. జనరల్గా ఆఫీసర్ని ఫిర్యాదుదారులు ఎవరైతే వచ్చినప్పుడు కలుస్తుంటారో, కలిసినప్పుడు అక్కడ ఎస్ఐ రెస్పాండ్ కాలేదు, సిఐ రెస్పాండ్, ఇట్లాంటి ఆరోపణలు చేస్తుంటారు. సో పోలీసులకు సంబంధించి కావచ్చు, స్టేషన్ల మానిటరింగ్ కూడా ఇక్కడి నుంచి ఉంటుందా? అది ఎట్లా ఉంటుంది? అది కూడా మనం ఇప్పుడు యాక్చువల్లీ గవర్నమెంట్ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం ప్రతి పోలీస్ స్టేషన్లో కొన్ని సీసీటీవీలు ఏర్పాటు చేసేటువంటి ప్రాజెక్ట్ నడుస్తూ ఉంది. అది పూర్తి అయితే ఖచ్చితంగా పోలీస్ స్టేషన్ లెవెల్లో కూడా ప్రతి అణువు కూడా నిఘా రూపంలో ఇక్కడి నుంచి పర్యవేక్షించడానికి అవకాశం ఉంటుంది. సూర్యాపేట జిల్లాలో ఎలాంటి క్రైమ్ చేయాలన్నా కానీ నిందితులు భయపడే విధంగా ఇక్కడ సీసీ కెమెరాల ఏర్పాటుతో పాటు నిరంతర నిఘాతోటి పనిచేస్తుంది పోలీస్ శాఖ అని చెప్పేసి చెప్పొస్తున్నారు జిల్లా ఎస్పీ నరసింహ. కెమెరా పర్సన్ రఘుతో శేఖర్, V6 న్యూస్, నల్గొండ జిల్లా.